పార్థసారథి అమరావతి శాసనసభ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై పెద్ద చర్చ చేశారు. రానున్న 5 ఏళ్లలో మిగులు విద్యుత్ ఉండేలా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడంలో నష్టాలలోకి వెళ్లిన విద్యుత్ శాఖ నష్టాలను పూడ్చడానికి ట్రూ ఆఫ్ ఛార్జీలంటూ 9 సార్లు ప్రజలపై భారం మోపారని ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యఘర్ పథకం 40% సబ్సిడీతో అందుబాటులో ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 మందికి ఈ పథకం అమలు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని పార్థసారథి చెప్పారు. 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ విద్యుత్ వాళ్లే తయారు చేసి 1 కిలోవాట్ అంటే సుమారుగా 120 యూనిట్లు వస్తుంది. 2 కిలోవాట్ అంటే 240 యూనిట్లు, 3 కిలోవాట్ అంటే 360 యూనిట్లు వస్తుంది. మన ఇంట్లో ఫ్రిడ్జ్ వాడుకున్న ఎన్ని రూముల్లో 4-5 రూముల్లో 3-4 రూముల్లో మనకు లైట్లు ఫ్యాన్లు తిరుగుతా ఉన్నా ఏసీ వాడినా మనకు ఆ 3 కిలోవాట్ల వరకు సరిపోతుంది కూడా. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం ఎంతో కరెంటు బిల్ పే చేస్తాం. ఉదాహరణకి నెలకు 2,000 రూపాయలు కరెంటు బిల్ పే చేస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏసీ వాడే వాళ్ళు అందరూ చెప్తారు. లేదా ఏసీ వాడని వాళ్ళు కనీసం 1000 రూపాయలు 1200 కరెంటు బిల్లు పెడతా ఉన్నారు అందరూ కూడా. 2 కిలోవాట్లకి మనం ఈ సూర్యఘర్ పథకంలో ఇంటి పైకప్పు మీద కరెంటు తయారు చేసేటువంటి పథకాలను పెట్టుకొని కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే ఆ ఇంటికి సరిపోతుంది. మళ్ళీ కరెంటు బిల్లు కట్టాల్సిన పనే లేదు. అదనంగా కరెంట్ వచ్చింది. ఇప్పుడు వేసవి కాలం ఉంది, అదనంగా కరెంట్ వచ్చింది. అదనంగా కరెంట్ వస్తే మిగిలిన కరెంట్ మనం వాడుకోగా మిగిలిన కరెంటుని గ్రిడ్ కనెక్ట్ చేస్తే 1 యూనిట్కి ₹2.09 చొప్పున ప్రభుత్వమే కొంటది. అంటే మన ఇంటికి అవసరమైనటువంటి కరెంటు తయారు చేసుకుంటాం. అలాగే మిగిలిపోయిన కరెంటుని అమ్ముకొని యూనిట్కి ₹2.09 చొప్పున ప్రతి నెల సంపాదించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది కష్టపడకుండా ఊరకే వచ్చేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు పథకాన్ని కూడా తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఉచితంగా ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయిస్తాము, సూర్యఘర్ పథకాన్ని ఉచితంగా అందిస్తాము అని చెప్తారు.